సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం రేపు సేవాలాల్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటన చేయాలని కళ్యాణ్ నాయక్ కోరారు. అదేవిధంగా సంత్ సేవాలాల్ కొమరం భీంల భారీ విగ్రహాలను హైదరాబాద్ లో నెలకొల్పాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా కొమరం భీం జయంతిని కూడా అక్టోబర్ 22వ తారీఖు నాడు కూడా సెలవు దినం ప్రకటించాలని, కొమరం భీం విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెంటనే ప్రతిష్ఠించాలని, అదేవిధంగా సేవాలాల్ విగ్రహం కూడా బంజారా హిల్స్లో ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే, ఇవాళ ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి గారు గత 20 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సేవాలాల్ జయంతి సెలవు దినం ప్రకటించాలని ఒక వినతి పత్రం ఇవ్వాలని మేము గత 3 రోజుల క్రితం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, అధికారులకు కావచ్చు మేము విన్నపించుకుంటుంటే ఇప్పటి వరకు కూడా మాకు అనుమతించబడకపోవడం కాక నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా, హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కాల రాస్తా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసు వాళ్ళు అక్రమంగా నిర్బంధించి నిరసన తెలియజేయకుండా మా బంజారా జాతికి ఆరాధ్య దైవుడు సేవాలాల్ జయంతి సెలవు దినం ప్రకటించాలని మేము కోరుతుంటే ఈ ప్రభుత్వము మాకు ఆ కార్యక్రమం చేయనీయకుండా మాకు ఇవాళ నిర్బంధం చేయడం జరుగుతుంది.